హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. భారీగా పెరిగిన పెన్షన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వేతన జీవులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తుంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్ ఒక కథనం రాసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి 15,000 ఉండగా దాన్ని 21,000కు పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్లో చేరాల్సి ఉండగా ఈ సంఖ్యను 10 నుంచి 15 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనను చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం పైన ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు కలుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో 6,500గా ఉన్న మొత్తాన్ని 15,000గా పెంచారు. వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, యజమాని వాటాగా 12% చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని వాటా నుంచి 8.33% పెన్షన్ పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిల్వలను పెంచుకోవడానికి వీలు పడుతుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.